వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి నిల్ అవినీతి ఫుల్ అని నారా లోకేష్ అన్నారు. మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ శంకారావం సభలో టీడీపీ జనసేనను గెలిపించండి, అభివృద్ధి ఏంటో చూపిస్తామని చెప్పారు. 2 నెలలు ఓపిక పట్టండి, ఆపేసిన సంక్షేమం మళ్లీ ప్రారంభిస్తామని నారా లోకేష్ అన్నారు. మన ప్రభుత్వం అభివృద్ధి చేసింది. అంతేకాదు ఇక్కడికి చిన్న పరిశ్రమలు కూడా ఆనాడు మనం తీసుకొస్తాం జరిగింది. రైతుల్ని కూడా ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. అయినా కూడా 2019లో పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే ఎందుకు లేబా అది తంతుందని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకో 2 లీటర్లు ఎక్కువ పాలు ఇవ్వచ్చు కదా అని అడుగుతాం. అవునా కదా? తన్నే దున్నపోతూ వైకాపా ప్రభుత్వం తల్లి, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం తల్లి. ఇక్కడ మొన్న మీరు ముత్యాల నాయుడు గారిని శాసనసభ్యుడిగా గెలిపించాడు. ఆయన ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అంట, ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంట. ఇక్కడ అడుగుతున్న ప్రజలందరూ ఆలోచించాలా, అసలు ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నియోజకవర్గం అంటే ఎలా జరగాలి పనులు, ఎలా జరగాలి? ప్రతి గ్రామానికి రోడ్లు ఉండాలా, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి రావాలా. ఏం తల్లి, గత 5 సంవత్సరాలు ఒక్క రోడ్ వేశారు సరిగా? వీళ్ళు ఒక గుంటనా సరిగా పూడ్చినారైనా? ఇంకా ఉప ముఖ్యమంత్రి, పైగా ఉప ముఖ్యమంత్రి అంటే అందరూ పలుకుతారు, ప్రతి మంత్రి పలుకుతాడు. మన